హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆదాబ్ నమస్తే. మీరు చూస్తున్నారు భాగ్యమ్మ ఫుడ్స్. నేను సతీష్ మోహన్. ఈరోజు పిల్లలు పెద్దలు అందరికీ ఎంతో ఇష్టమైన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నిమ్మకాయ పులిహోర రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా చాలా బాగుంటుందండి. ముందైతే ఒక గిన్నె తీసుకున్నాం, దాంట్లో ఆయిల్ పోసుకున్నాం, ఆ తర్వాత పల్లీలు వేసుకోవాలి. చిన్న పల్లీలు అయితే చాలా చాలా టేస్ట్ ఉంటాయండి, లావు కన్నా సన్నం బాగుంటాయి. తర్వాత దీంట్లో పచ్చిమిర్చి, అదేవిధంగా కరివేపాకు ఇవన్నీ వేసుకున్నామండి. చూసారు కదా, ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసాం. ఆ తర్వాత ఎల్జీ ఇంగువ అంటారు కదండి, ఆ ఇంగువ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది పులిహోర అనేది. సో చూసారు కదా, ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకున్నాం. తర్వాత దీంట్లో రైస్ మనం ముందే వండుకొని పెట్టుకుంటాం కదండి, సో వేడివేడిగా ఆ రైస్ అనేది దీంట్లో వేస్తున్నాం. చూసారు కదా, రైస్ వేసిన తర్వాత ఇంతకుముందు ఉన్న ఆ పల్లి ఉంది కదా మిశ్రమం మొత్తం కూడా దీంట్లో కలిసే విధంగా జాగ్రత్తగా నీట్గా కలుపుకోవాలండి. చూడండి, అడుగు నుంచి కలుపుకోవాలి ఈ విధంగా. అప్పుడే మొత్తం కూడా